హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మీ ఆరోగ్య నేస్తం. వేసవి కాలంలో పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎండాకాలం ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతాయి. అందుకు తగ్గట్లుగా మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. ముఖ్యంగా పిల్లల విషయంలో ఎండ దెబ్బ తగలకుండా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేసవి కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ జాగ్రత్తలు పాటించాలి. చిన్నారులు ఉష్ణోగ్రతలు పెరిగే సమయంలో తొందరగా అనారోగ్యం బారిన పడతారు. అందుకోసం పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పెద్దల మాదిరిగానే పిల్లలకు కూడా వేసవిలో జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అటువంటి పరిస్థితుల్లో పిల్లలను ఆరోగ్యంగా ఉంచేందుకు కావలసిన ఆహారాన్ని వారికి అందించాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పుచ్చకాయ ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు పండ్లు తీసుకోవటం చాలా ముఖ్యం. కాబట్టి ఎండలు పెరిగే సమయంలో పిల్లలకు పుచ్చకాయ తినిపించాలి. ఇది శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడం ద్వారా డీటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. పుచ్చకాయలో ఫైబర్, పొటాషియం, ఐరన్, విటమిన్ ఏ వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. పెరుగు పిల్లలకు ఆహారం ఇవ్వటం చాలా కష్టమైన పని. వేడి నుంచి రక్షించడానికి పెరుగు తినిపించండి. పెరుగుతో లస్సీ, రైతా వంటివి చేయొచ్చు. పిల్లలు దీన్ని ఇష్టంగా తింటారు కూడా. ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. కొబ్బరి నీళ్లు పిల్లలు తరచుగా నీళ్లు తక్కువగా తాగుతారు. దీంతో సమ్మర్ సీజన్లో త్వరగా అలసిపోతారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి పిల్లలకు కొబ్బరి నీళ్ళు ఇవ్వచ్చు. విటమిన్ సి, కాల్షియం, మ్యాంగనీస్ వంటి పోషకాలు కొబ్బరి నీళ్లలో లభిస్తాయి. ఇవి అనేక వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. దోసకాయ వేసవిలో దోసకాయ తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. మీరు దానిని పిల్లలకు తినిపించాలి. దోసకాయలో విటమిన్ కే, విటమిన్ డి వంటి పోషకాలు ఉంటాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇది చాలా ముఖ్యం. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. రుచిగా ఉండాలంటే చాట్ మసాలా వేసి పిల్లలకి ఇవ్వచ్చు. ఆకుకూరల్లో అనేక రకాల పోషకాలుంటాయి. ఐరన్, కాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఏ వంటివి ఇందులో లభిస్తాయి. వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలను పిల్లలకు ఆహారంలో చేర్చితే పోషకాహారం అందడమే కాకుండా వారు హెల్తీగా కూడా ఉంటారు. చూశారు కదా, వేసవి కాలంలో పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో. మరిన్ని ఆరోగ్య సంబంధిత చిట్కాల కోసం ఫాలో అవుతుండండి సాక్షి లైఫ్. మీ ఆరోగ్య నేస్తం.